చెప్తుంటారు అప్పుడప్పుడు. బంగారం అదే హారమేగా ఇనుగు రేటు దగ్గరలో చేపించుకున్నాం. అబ్బా ఏమండి రివ్వున సాగే రివ్వున సాగే రెప్పరెప్పలాడే యౌవనమే మన్నది పదే పదే కౌపడి చేస్తున్నది. రివ్వున సాగే రెప్పరెప్పలాడే యౌవనమే మన్నది పదే పదే కౌపడి చేస్తున్నది. భలే ఉంది. కుడుదులో పడి ఎలికలా ఉంది మన పని. అయ్యో ఇప్పుడే కదా అది భలే ఉందండి. జక్కా లక్ష్మయ్య గారు మా ఇరుగురిని ఆశీర్వదిస్తూ చెరకు 100 రూపాయలు ఇచ్చారు. జక్కా లక్ష్మి గారు నన్ను అభినందిస్తూ మా అక్కయ్య చింతమణి గారిని అభినందిస్తూ చెరకు 100 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు సరదా రక్షించాలని మరీ మరీ కోరి ప్రార్థిస్తాం. వారికి మా కళాభి వందనాలు తెలియజేయచ్చు. తీసుకోండి. వాళ్ళు మొత్తం మన కొట్లో సరుకులు చేస్తుంటారు. ఏమండి ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? దాని కావాలి అది అది కాదే ఏంటండి అది కాదు. ఇంట్లో కనుక బలి తిరిగినట్టు తిరుగుతావు. అది కాదు. మనిషిని వచ్చిన మనిషిని ఆలోచించకుండా. ఏమండి ఏమండి ఎత్తుకు కావాల్సి వస్తుంది ఏం చేద్దాం? ఎత్తుకుంటామండి. ఎత్తుకుంటున్నాం మిమ్మల్ని. ఒక లైలా కోసం కొంతవరకు అయిపోయినట్టే. ఏంటో డబ్బులు డబ్బులు ఇవ్వండి. ఇంకా ఇలా ఇవ్వలేదుగా.
అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరు అని చెప్పారు. వాడి పేరు చేసి అడుగుతాడు ఇప్పుడు అనవసరం వాడేవారు. ఇవ్వండి. కళామల్లు బల్ల ప్రకాష్ రావు గారు నన్ను అభినందిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి నా కళాభివందనం తెలియజేస్తున్నాను. ఒక పాట పాడమన్నారు, అలాగే పాడు. కానీ కానీ అక్క బా పోవాయి అంటే పోవాయి. బుజ్జి చిన్ని చిట్టి అల్లేరు ఇంకా అయ్యో ఇజ్జు ఇసుకు అనద్దు. ఏమన్నా నేను తాడ తీసి బాగులేస్తాను తిడతా పోతేందండి. ఇంగ్లీష్ లో చెప్పిందిలే రండి. ఎంత మర్యాద అండి. ఆ పాడముండ రంగనాయకి నన్ను ఎప్పుడు ఎట్టి పిలవలేదు. పెంపుడు ముండ మర్యాదంగా దానికి ఏం పెంపుడు ముండ అంటే ఎవండి ఎవండి మీరు మా ఇంటికి వచ్చారు కదా, అలా కుర్చీలో కూర్చుంటారా?